వచ్చామంటే కూడా చాలా అద్భుతం. భాగ్యనగరంలోనే తలమానికమైనటువంటి మనము బాలాపూర్ వినాయకుడి స్వామి యొక్క మండపంలో ఉన్నాము. ఇక్కడ లడ్డు చాలా ఫేమస్. అనేక మంది రైతులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ ధురంధరులు తీసుకొని వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పోటీ ఉంది. అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ నేను వచ్చేసి బాలాపూర్ దగ్గర ఉందన్నమాట. మీ అందరికీ తెలుసు కదా, వినాయకుని ఫెస్టివల్ వస్తే హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేశంతో పాటు బాలాపూర్ గణేష్ కూడా చాలా ఫేమస్, మెయిన్గా లడ్డు అనమాట. సో ఈరోజు బాలాపూర్ గణేష్ని చూద్దామని వచ్చాను. టైం వచ్చేసి 1:15 అలా అవుతుంది. ఇక్కడ డెకరేషన్ ఇలా చేస్తారు బాలాపూర్ గణేష్ దగ్గర. పబ్లిక్ అయితే చాలామందే ఉన్నట్టున్నారు. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. లోపలికి ఎంట్రెన్స్ చేసుకోవడానికి మంచిగా పెట్టారనమాట. ఒకసారి వెళ్ళేవారిని, ఒకసారి వచ్చేవారిని. ఈరోజు సెకండ్ డే అనమాట వినాయక చవితిలో. నిన్న వినాయక చవితి చేసుకున్నాం కదా, ఈరోజు సెకండ్ డే నవరాత్రిలో. ఈసారి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్వర్ణగిరి దేవాలయం ఉంది కదా హైదరాబాద్ భువనగిరి దగ్గర. సో ఆ సెట్ చేశారనమాట. చూద్దాం మనం కూడా. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు బాలాపూర్ వినాయకుడు 1994 నుంచి స్టార్ట్ అయింది. 450 రూపాయల నుంచి లడ్డు వేలం పాట అనమాట. ప్రస్తుతం 30 lakhs లాస్ట్ ఇయర్ 2024. శంకరెడ్డి గారు తెలుసుకున్నారనుకుంటా. వచ్చిన భక్తులందరూ ఇక్కడే కొబ్బరికాయ కొడుతున్నారు పాదాల దగ్గర. మనం లోపలికి వెళ్ళి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ సెట్ ఎందుకు వేశారు, ఎంత ఖర్చు అయింది, ఏంటి అన్న విషయాలు. ఓం నమః శివాయ. లోపలికి వచ్చిన తర్వాత ఈ సెట్ చూస్తుంటే నాకు అసలు సెట్ లాగా లేదు, నిజంగా టెంపుల్ లాగానే ఉంది. అసలు ఫోటో దిగడానికి వీడియో ఛాయిస్ దొరకలేదు అనమాట. చాలామంది ఉన్నారు జనాలు. సో కష్టపడుతున్నా. లీలలో హైలైట్ ఇదే అనమాట. అక్కడ లీలలో ఉన్న నారాయణ స్వామి ఇక్కడ చాలా బాగుంది. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. మధ్యలో ఉన్న విష్ణుమూర్తి చుట్టుముట్టు 4 మూలల 4 వినాయకుల స్వామిని పెట్టారు. నిజంగా అసలు ఇది సెట్ అంటే ఎవ్వరు నమ్మరు. నిజంగా స్వర్ణగిరిని తెచ్చి ఇక్కడ పెట్టినట్టుగానే ఉంది. ఆ ఫినిషింగ్ కానీ, ఆ ఆర్కిటెక్చర్స్ కానీ, ఆ డిజైన్స్ కానీ, ఆ డెకరేషన్ కానీ చాలా బాగుంది.
వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెడుతున్నారు మన వాళ్ళు. ఓం నమః శివాయ. ఇప్పుడే వైష్ణవ నామం పెట్టుకున్నాను. టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. చూద్దాం గణేశుడు ఎలా ఉందనేది. ఫైనల్గా వినాయకుడిని చూసేద్దాం. బయట డెకరేషనే కాదు, లోపల కూడా డెకరేషన్ చాలా బాగుంది. ఫినిషింగ్ అంతా, కలర్స్ అంతా, లైటింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఈసారి బాలాపూర్ గణేశుని దగ్గర నాకు నచ్చిన విషయం ఏంటంటే కిరీటంలో శివయ్యని పెట్టడం. నాకు అది చాలా బాగా నచ్చింది. కంప్లీట్గా విగ్రహం చూస్తుంటే చాలా అందంగా ఉన్నాడు గణపయ్య. అదృష్టవంతుడు ఇంత దూరం వచ్చామంటే కూడా చాలా అదృష్టవంతుడు. ఇక్కడ ఏమీ లేదు కూడా కొట్టడానికి. శ్రీ మహాగణాధిపతి నమః. భాగ్యనగరంలోనే తలమానికమైనటువంటి మనము బాలాపూర్ వినాయకుడి స్వామి యొక్క మండపంలో ఉన్నాము. ఇక్కడ లడ్డు చాలా ఫేమస్. విచిత్రంగా 1994లో ప్రారంభమైన ఆ లడ్డు ప్రసాదాన్ని నిరవధికంగా 30 సార్లు కొనుగోలు చేయడం జరిగింది. అనేక మంది రైతులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ ధురంధరులు తీసుకొని వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పోటీ ఉంది. ఈ యొక్క దేవాలయం యొక్క నమూనాను కూడా స్వర్ణగిరి దేవాలయం నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారు కూడా బాల రూపంలో ఏర్పాటు చేసినటువంటి స్వామివారి యొక్క సేవా కార్యక్రమంలో ఉన్నాము. మనమందరము రాలేనటువంటి వాళ్ళందరము కూడా స్వామివారిని ఈ ప్రసార మాధ్యమాల ద్వారా చూద్దాం. అష్ట కష్టాలు తొలగించుకుందాం, అష్టైశ్వర్యాలు కలుగుదాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. సజ్జో జాతం ప్రపద్య భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠనకాలాయ నమో, కళవికరణాయ నమో, బలాయ నమో, బలప్రమదనాయ నమః. సర్వభూతదమనాయ నమో, మనోన్మనాయ నమః. అఘోరేభ్యో దండం పెట్టుకోండి. అఖండాయురాడికి దండం పెట్టుకోమా, దండం పెట్టుకోవాలి. నేను ఇక్కడ కమిటీ వాళ్ళని అడిగి బాలాపూర్ గణేశుని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. వీళ్ళు గత 10 సంవత్సరాల నుంచి గణేశుని ఒకే దగ్గర తయారు చేపిస్తారంట, అది కూడా ధూల్పేట్ దగ్గర. ఈ సంవత్సరం వీళ్ళు 3 లక్షల ఖర్చుతో ఈ వినాయకుడిని కొన్నారు. మనం ప్రజెంట్ చూస్తున్న లడ్డు ఉంది కదా, ఆ లడ్డు బరువు వచ్చేసి 21 కేజీ అన్నమాట. కమిటీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఈ కంప్లీట్ సెట్ చేయడానికి వీరికి 45 నుంచి 50 లక్షల ఖర్చు వచ్చిందంట. సుమారు 100 మంది ఈ సెట్ చేయడానికి పనిచేశారంట. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ప్రసాదాన్ని పంచుతున్నారు కమిటీ వాళ్ళు. వాటర్ సౌకర్యం కూడా ఉన్నది. బాలాపూర్ గణేశుని దగ్గర నాకైతే మంచి దర్శనం అయింది. పంతులు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఇక్కడ గణేశుని ఎట్లా పెడతారు ఏంటి అనేసి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ
గూగుల్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఓం నమః శివాయ.